వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఫిబ్రవరి 4, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఎంసీక్యూ మరియు వాటి జవాబులు మరియు వివరణలు తెలుగులో ఇవ్వబడ్డాయి. 1. ఇటీవల దక్షిణామెరికాలోని ఎత్తైన శిఖరం మౌంట్ అకాన్కాగువాను అధిరోహించిన భారతీయ పర్వతారోహకుడు ఎవరు? ఏ. నిమల్ పుర్జా, బి. కాబుక్ యానో, సి. అర్జున్ వాజ్పాయ్, డి. అన్షు జంషన్పా. జవాబు బి. కాబుక్ యానో. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 27 ఏళ్ల కాబుక్ యానో దక్షిణామెరికాలోని అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ అకాన్కాగువాను విజయవంతంగా అధిరోహించారు. ఇది అర్జెంటీనాలో ఉంది. 2. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకటించిన దాని ప్రకారం దేశవ్యాప్తంగా వలసల సర్వే ఏ కాలంలో నిర్వహించబడుతుంది? ఏ. జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు, బి. ఏప్రిల్ 2026 నుంచి మార్చ్ 2027 వరకు, సి. జులై 2026 నుంచి జూన్ 2027 వరకు, డి. జూన్ 2025 నుంచి మే 2026 వరకు. జవాబు సి. జులై 2026 నుంచి జూన్ 2027 వరకు. వలసలకు గల కారణాలు, సామాజిక కారకాలు మరియు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ సర్వీ నిర్వహించబడుతుంది. 3. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారతీయ వస్తువులపై రెసిప్రోకల్ టారిఫ్ రేటును ఎంత శాతానికి సవరించారు? ఏ. 25%, బి. 20%, సి. 18%, డి. 15%. జవాబు సి. 18%. వివరణ: గతంలో భారతీయ వస్తువులపై ఉన్న 25% టారిఫ్ రేటును 18%కి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రధాని మోదీతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 4. నోబెల్ ఆఫ్ జియోసైన్స్ అని పిలువబడే ప్రతిష్టాత్మక క్రాఫోర్డ్ ప్రైజ్ పొందిన భారతీయ సంతతి శాస్త్రవేత్త ఎవరు? ఏ. వీరభద్రన్ రామనాథన్, బి. సిఎన్ఆర్ రావు, సి. వెంకట్రామన్ రామకృష్ణన్, డి. రఘురాం రాజన్. జవాబు ఏ. వీరభద్రన్ రామనాథన్. వాతావరణ శాస్త్రవేత్త అయిన వీరభద్రన్ రామనాథన్ వాతావరణ మార్పులపై ప్రపంచ అవగాహనను పెంచినందుకుగాను ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 5. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బోర్డులో హ్యూమన్ రిసోర్సెస్ విభాగం సభ్యురాలిగా నియమితులైన మొదటి మహిళ ఎవరు? ఏ. శోభనా కామిని, బి. నివేదితా దూబే, సి. సుమలతా శర్మ, డి. గీతా గోపీనాథ్. జవాబు బి. నివేదితా దూబే. ఏఏఐ బోర్డులో మానవ వనరుల విభాగానికి బాధ్యత వహించే మొదటి మహిళా సభ్యురాలిగా నివేదితా దూబే రికార్డు సృష్టించారు. 6. ఏషియన్ రైఫిల్స్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026 ఎక్కడ జరుగుతోంది? ఏ. ముంబై, బి. కోల్కతా, సి. న్యూఢిల్లీ, డి. చెన్నై. జవాబు సి. న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో జరుగుతోంది. 7. జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం 2026. ఏ. ఫిబ్రవరి 3, బి. ఫిబ్రవరి 4, సి. ఫిబ్రవరి 5, డి. ఫిబ్రవరి 6. జవాబు ఏ. ఫిబ్రవరి 3. ప్రపంచంలోనే మొదటి మహిళా వైద్యురాలిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్వెల్ జన్మదినం సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. ఈమె మహిళా వైద్యుల పోరాట చరిత్రకు ప్రతీక. భారత ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తున్న మహిళా వైద్యుల కృషిని గుర్తించే రోజు. ఆనందీ గోపాల్ జోషి, కడంబినీ గంగూలీ వంటి తొలితరం మహిళా వైద్యుల స్ఫూర్తిని స్మరించుకుంటారు. 8. సుమారు 6 నెలల కాలంపాటు రాష్ట్రపతి పాలన ఉన్న తర్వాత మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. ఎన్ బీరెన్ సింగ్, బి. యుమ్నాం ఖేమ్చంద్, సి. కాన్రాడ్ సంగ్మా, డి. నెయ్ఫియూ రియో. జవాబు బి. యుమ్నాం ఖేమ్చంద్. ఫిబ్రవరి 2025 నుంచి అమలులో ఉన్న రాష్ట్రపతి పాలన ముగిసిన తర్వాత యుమ్నాం ఖేమ్చంద్ సింగ్ మణిపూర్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. 9. భారత్ మరియు కిర్గిస్తాన్ మధ్య జరిగే సంయుక్త సైనిక వ్యాయామం ఖంజర్ 13వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? ఏ. లడాఖ్, బి. అస్సాం, సి. రాజస్థాన్, డి. ఉత్తరాఖండ్. జవాబు బి. అస్సాం.
అస్సాంలోని మిసామరిలో ఫిబ్రవరి 4 నుంచి 17 వరకు ఈ వ్యాయామం జరుగుతోంది. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత శాతంగా ఉండాలని సూచించారు. ఏ 32%, బి 41%, సి 42%, డి 45%. జవాబు బి 41%. 2026-31 కాలానికిగాను రాష్ట్రాల వాటాను 41% వద్దే కొనసాగించాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. దీనివల్ల కర్ణాటక అత్యధికంగా లబ్ధి పొందుతుంది. 11. ప్రో రెజ్లింగ్ లీగ్ 2026 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది? ఏ ఢిల్లీ సుల్తాన్స్, బి పంజాబ్ రాయల్స్, సి యూపీ దంగల్, డి హర్యానా థండర్స్. జవాబు డి హర్యానా థండర్స్. నోయిడా ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హర్యానా థండర్స్ విజేతగా నిలిచింది. 12. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తర్వాత ప్రపంచంలోనే మొదటి పూర్తి ప్రైవేటు ఆర్బిటల్ ప్లాట్ఫామ్ను హేవెన్ 1ను ఏ సంస్థ లాంచ్ చేయనుంది? ఏ స్పేసెక్స్, బి బ్లూ ఆరిజిన్, సి వాస్ట్ స్పేస్, డి బోయింగ్. సి వాస్ట్ స్పేస్. వివరణ: అమెరికాకు చెందిన స్టార్టప్ సంస్థ వాస్ట్ స్పేస్ 2027 ప్రారంభంలో ఈ కమర్షియల్ స్పేస్ స్టేషన్ను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. 13. బడ్జెట్ 2026లో దివ్యాంగులకు ఐటీ మరియు హాస్పిటాలిటీ వంటి రంగాలలో నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రకటించిన పథకం ఏది? ఏ దివ్యాంగ సహారా యోజన, బి దివ్యాంగ్ జన కౌశల్ యోజన, సి దివ్యాంగ్ ఉపాధి యోజన, డి సుగమ్య భారత్ అభియాన్. జవాబు బి దివ్యాంగ్ జన కౌశల్ యోజన. దివ్యాంగులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశం. 14. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ మలయాళం సంగీత దర్శకుడు ఎస్పి వెంకటేష్ ఏ రంగానికి చెందినవారు? ఏ సాహిత్యం, బి చలనచిత్ర పరిశ్రమ, సి రాజకీయం, డి క్రీడలు. జవాబు బి చలనచిత్ర పరిశ్రమ. 70 ఏళ్ల వయసులో మరణించిన ఎస్పి వెంకటేష్ మలయాళం చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు. 15. ఫిబ్రవరి 2026లో ఆస్ట్రేలియాలోని ఏ నగరంలో మహాత్మాగాంధీ కాంస్య విగ్రహం చోరీకి గురైంది? ఏ మెల్బోర్న్, బి సిడ్నీ, సి క్యాన్బెర్రా, డి పెర్త్. జవాబు ఏ మెల్బోర్న్. మెల్బోర్న్లోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ నుంచి 426 కిలోల బరువున్న గాంధీ విగ్రహాన్ని దొంగలించారు. 16. భారతదేశంలో పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఏ కేరళ, బి తెలంగాణ, సి త్రిపుర, డి పశ్చిమ బెంగాల్. జవాబు సి త్రిపుర. పంచాయతీల డెవలప్మెంట్ మరియు పారదర్శకతలో త్రిపుర రాష్ట్రం జాతీయ స్థానంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. 17. ద ఫ్యూచర్ ఇండియా డిజిటల్ కాన్క్లేవ్ 2026 మూడవ ఎడిషన్ను ఏ సంస్థ నిర్వహించింది? ఏ ఐఐటి ఢిల్లీ, బి ఐఐటి బాంబే, సి ఐఐటి హైదరాబాద్, డి ఐఐటి మద్రాస్. జవాబు సి ఐఐటి హైదరాబాద్. డిజిటల్ సెక్టార్లో వస్తున్న మార్పులపై చర్చించడానికి ఈ కాన్క్లేవ్ను హైదరాబాద్లో నిర్వహించారు. 18. 2026లో భారత్ తొలిసారిగా వరల్డ్ సీఫుడ్ కాంగ్రెస్ను ఏ నగరంలో నిర్వహించనుంది? ఏ విశాఖపట్టణం, బి కొచ్చి, సి చెన్నై, డి ముంబై. జవాబు సి చెన్నై. సముద్ర ఆహార రంగంలో అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ భారీ ఈవెంట్కు చెన్నై వేలిక కానుంది. 19. ప్రపంచ టాప్ 20 ర్యాంకింగ్స్లోకి ప్రవేశించిన అతి పిన్న వయస్కురాలైన ఆసియా స్క్వాష్ ప్లేయర్ ఎవరు? ఏ జోష్నా చిన్నప్ప, బి దీపికా పల్లికల్, సి సౌరభ్ ఘోషల్, డి అనాహత్ సింగ్. జవాబు డి అనాహత్ సింగ్. 17 ఏళ్ల అనాహత్ సింగ్ వాషింగ్టన్ ఓపెన్లో తన తొలి పిఎస్ఏ బ్రాంజ్ టైటిల్ గెలిచి ప్రపంచ టాప్ 20లోకి చేరిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.